మొదటి సంస్కారం అక్కడి నుంచే. సంస్కారం అని అనేది ఎదటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేది ఫస్ట్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాము, ఇక్కడ హోటల్లో ఉన్నాము. అంటే మీకు టెన్షన్ ఉంటుందిగా, ఈ పాత్ర నాకు వస్తుందా రాదా అని సెలెక్ట్ చేసేసిన తర్వాత అండి. ఓకే, ఆయన నా క్లిప్పింగ్స్ అవన్నీ పిలిపించి చూపించుకున్నారు, గంగాధరరావు గారితో మాట్లాడేశారు, నన్ను ఆఫీస్కి పిలిపించి వెంపటి పెద్ద సత్యం మాస్టర్ గారు ఈ అమ్మాయి నేను డాన్సర్నండి అని చెప్పాను. ఊరికినే ఇలా ఉంటుంది మూమెంట్స్ అని అన్నారు. అంతే. ఇంకక్కడికి హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చి షూటింగ్కి నా మేకప్ రూమ్కి గెటప్ ఆల్రెడీ అప్పుడంతా ఎలా ఉండేదంటే ఆర్ట్ డైరెక్టర్ వైట్ పేపర్ మీద మొత్తం హెయిర్ డ్రెస్లో ఏ ఆర్నమెంట్ ఎక్కడ పెట్టాలి కంప్లీట్ స్కెచ్ గీసి వచ్చేస్తుందండి. ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, కచ్చం ఎలా ఉండాలి, పమిట్ ఎలా ఉండాలి, అన్నీ కూడాను. సరే తెల్లవారుజామున పెద్ద ఆయన పిలుస్తున్నారు బొట్టు పెట్టడానికి. 3:30-4 గంటల ప్రాంతాన తెల్లవారుజామునండి. రామకృష్ణ స్టూడియో వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెడితే ఆయన బొట్టు పెట్టారు. వెరీ గుడ్, ఇంకా వెళ్ళి మేకప్ వేసుకోండి అని అన్నారు. నాకు మేకప్ వేసింది పీతాంబరం గారి అసిస్టెంట్ పి వాసు గారు, డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు పీతాంబరం గారు. రామారావు గారికి అవుట్డోర్లంతా వచ్చినప్పుడు ఇట్లా అవసరమైతే పీతాంబరం గారు వచ్చేవారు, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ శేఖర్ గారు అని వచ్చేవారు. ఆయన పెద్ద ఆయన బొట్టు పెట్టేశారు, శేఖర్ గారు మేకప్ అంతా వేశారు, మొత్తం పక్కన పెట్టుకుని స్కెచ్ గిచ్ అన్నీ వేసాం. మీరు నమ్మరు, ఒక 3 అవర్స్లో రెడీ అయిపోయి 4 o'clock నుంచి 7కి వచ్చేసి అక్కడ మీటింగ్ హాల్ అంతా స్టేజ్ మీద వేసి ఎంజి రామచంద్రన్ గారు వచ్చారు, ఆయన మినిస్టర్. అవును, మీటింగ్ స్టేజ్ మీద మీటింగు అలా కూర్చున్నాం. నాకు అస్సలు పొద్దున్న 7 గంటలకి వేసిన డ్రెస్ అన్నమాట అండి. అన్నీ కట్టిపడేసి అన్నీ చేసి అంత హెవీది అదే ఫస్ట్ టైం నాకు. ఆయన కిరీటం అవన్నీ పెట్టేసుకున్నారు ఆ దుర్యోధనుడికి అవంతా. పైగా సాంగ్ స్టార్టింగ్ చిత్రం బళారే విచిత్రం సాంగ్తో క్లాప్ కొట్టారు. దాంతోనే స్టార్ట్ అయిందా? సాంగ్తోనే స్టార్ట్ అయింది. ఓకే. ఇంకా హడావిడి అది అంతా ఒక ఇంద్ర సభలాగా ఏంటేంటో. ఆ చిన్న ఏజ్లో ఇప్పుడు ఉన్నంత అవగాహన ఉండదు కదండి. నాకు అంత గమ్మత్తుగా డ్రీమ్ లాగా కళలాగా అనిపించింది. భయం వేసింది. సరే అయిన తర్వాత క్లోజప్ పెట్టారు. క్లోజప్ పెట్టి ఇలా దగ్గరికి లాక్కునేది ఉంది. అసలు నేను మేకప్ వేసుకుని, నేను మేకప్కు ముందు ఆయన చూసిన విగ్రహాన్ని, మేకప్ వేసిన తర్వాత పక్కనే అలా సెట్లోకి వచ్చిన తర్వాత చూసిన ఆ విగ్రహాన్ని చూసే ముందు అసలు నాకు నోట్లో నుంచి మాటలు రాల. ఆయన బొట్టులు అంటే కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్. బొట్టును కూడా ఆయన డ్రా చేస్తారండి. ఆడవాళ్ళ బొట్లు కూడా ఆయనకి అంత డిజైన్, అంత అవగాహన ఉంది. సరే ఇలా లాక్కునేటప్పటికి ఇలా చూస్తూ ఉండిపోయాను. నాకు ఇంక పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆ దగ్గరికి లాక్కుని ఇద్దరం ఫేస్ టు ఫేస్. భయపడకూడదు, ఏం లేదు, లవ్వు రావాలి. లవ్వా భయమా నా బొంద, భయపడి చస్తుంటే ఒక పక్కన ఎన్ని ఫ్లైట్లో, ఎన్ని రైళ్ళలో ఎన్ని పరిగెడుతున్నాయో. ఆ తర్వాత రిలాక్స్ అయిపోయి పక్కకు వచ్చి మంచినీళ్ళు తాగిన తర్వాత పెద్ద సత్యం మాస్టర్ గారు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా మంచి క్యారెక్టర్ ఇది, స్టూడియో ఓపెనింగు, మంచి డాన్సరు కూడాను, ఆ భయం అనేది ఒకటి నువ్వు పక్కకు పెట్టేస్తే నువ్వు ఇదే అని అంటే మళ్ళీ ఆయన కాళ్ళకి మాస్టర్ గారు అని దండం పెట్టి ఇంక అక్కడి నుంచి సాంగ్ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ఆయన అసలు భయపడకండి, చాలా పెద్ద హైలైట్ ఆ పాట. చాలా చాలా ఎంత హైలైట్ అంటే ఆయనతోటి ఒక 100 సినిమాలు చేస్తే ఎంత పాపులారిటీ వస్తుందో ఆ ఒక్క సాంగ్ తోటి నాకు అంత పాపులారిటీ వచ్చింది. పైగా మీకు అందరికీ జోక్గా కూడా చెప్తారు కదా, దుర్యోధనుడికి మనం డ్యూయట్ పెడుతున్నాం అని అంటే పెద్ద సత్యం గారు, చిచి ఎవడండి పెడతాడు దుర్యోధనుడు డ్యూయట్ అంటే, మేం పెట్టాం. మీరు పెట్టారా? సరేనండి. అసలు ఒక నెగిటివ్ క్యారెక్టర్ మనకి అంతవరకు దానవీర సూరకర్ణ వచ్చేంత వరకు మనకు దుర్యోధనుడు అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఒక విలన్. అటువంటి ఆ విలన్ని పాజిటివ్గా మార్చగలిగిన మేధాశక్తి ఆయనకే ఉందండి.